ఎల్లంపేట మున్సిపల్ పరిధిలోని సోమారం రావల్కోల్ గ్రామాల్లో మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా భారీ ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ ను నమ్మి ఓటు వేయొద్దని, అభివృద్ధి చేసిన బీఆర్ఎస్ కు ఓటు వేయాలని ఓటర్లను మల్లారెడ్డి కోరారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకుంటే అభివృద్ధి చేసి చూపిస్తారని, దానికి నేనే హామీ అని మల్లారెడ్డి అన్నారు. మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో మల్లన్న జాతర సాగుతుందని, బీఆర్ఎస్ గాలి వేస్తుందని అన్నారు. ఫిబ్రవరి 11వ తారీఖు లోపల ముదిరాజ్ భవన్ యాదవ్ భవన్ కల్పిస్తానని చెప్పి మాట వేస్తుంది. కొబ్బరికాయ ఎలక్షన్ అయిపోగానే ఈ మంత్రిలో కొబ్బరికాయ పంపిస్తా అని చెప్పి మల్లారెడ్డి సార్ ఒక నెల రోజుల లోపల ఈ నెల 11వ తారీఖు ఎలక్షన్ 11వ తారీఖు ఉంది. వచ్చే నెల 13వ తారీఖు లోపల బొడ్రాయి పండుగ ఒక్క రూపాయి ఎవ్వరు పట్టి ఎక్కడ సొంత పైసలతో మల్లారెడ్డి సార్ ఆశీస్సులతో చేస్తారని చెప్పి మాటిస్తున్నా. అంతేకాకుండా ఒక యాదవ్ భవన్, మన యాదవ్ సోదరులు ఒక యాదవ్ భవన్, ముదిరాజ్ సోదరులు ముదిరాజ్ భవన్ అడిగారు. ఈ రెండు ఖచ్చితంగా చేసి చూపిస్తామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. జై తెలంగాణ. గౌరవనీయులైన మల్లారెడ్డి సార్కి నమస్కారాలు. ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ, అన్న తమ్ముళ్ళకి, అక్క చెల్లెలకి నమస్కారాలు. నేను మొదటిసారిగా 8వ వార్డు నుంచి కాంగ్రెస్ కోరుకుంటున్నాను. మనం కేసీఆర్ సార్ వల్లనే మనకు తెలంగాణ అనేది వచ్చింది. దాని వల్లనే మనకు రైతు బంధు, కరెంటు 24 గంటల ఉచిత కరెంటు, రైతు మమ్మల్ని గెలిపించి మన ఊరు అభివృద్ధికి మీ అందరూ చూడాలని కోరుకుంటున్నా. మనకు కావాలని మన మల్లారెడ్డి అన్నకి మన ద్వారా తెలుసుకున్నా. మల్లారెడ్డి అన్న ఇప్పటి వరకు మన ఊరికి ఎంతో కృషి చేశారు. ఇప్పుడు కూడా మనందరం బీఆర్ఎస్ పార్టీ అదే మాదిరిగా మా శ్రీదేవి లంబాడ తాండ నుంచి మన చైర్మన్ క్యాండిడేట్, అదే మాదిరిగా శారద సుజాత, అదే మాదిరిగా లతా మహేందర్, మళ్ళీ అదే మాదిరిగా కుమార్, ఈ 5గురు మేము నిలబెట్టాం. ఈ రావణకోళ్ళ పెద్ద ఎత్తున పొద్దున్నే మా అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు ఒక జాతర లెక్క మళ్ళా జాతర సాగుతుంది. బీఆర్ఎస్ పార్టీ జాతర జరుగుతుంది. కాబట్టి ఎక్కడ చూసినా ప్రజలలో మంచి ఆదరణ వచ్చింది. నిన్న డబీర్పురం అట్లే జరిగింది, ఇలా రావణకోళ్ళు అట్లే జరిగింది, రేపు ఇంకో తాను కూడా అట్లే జరుగుతుంది. అది ఎందుకు జరుగుతుందో నాకే అర్థం కాలేదు. నేను బాగా డీప్ గా పోతే ప్రజలలో బాగా డిఫరెంట్ వచ్చింది. 2 ఏళ్ల సంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. అంతకుముందు 10 ఏళ్లు కేసీఆర్ ప్రభుత్వం ఉండే. కేసీఆర్ ప్రభుత్వంలో మంచిగా నీళ్లు వచ్చినాయి, కరెంట్ వచ్చింది, మంచిగా రైతు బంధు వచ్చింది, దళిత బంధు వచ్చింది, బీసీ బంధు వచ్చింది. ఇప్పుడు ఏ బంధు లేదు, ఉన్న బంధు అని పని చేసి కూర్చున్నారు. దానికి తోడు దినం తప్పించి దినం నీళ్లు వస్తుండే, మంచిగా 24 గంటల కరెంట్ వస్తుండే. ఇప్పుడు వారానికి ఒకసారి నీళ్ళు వస్తలేవు, వారానికి ఒకనాడు వస్తున్నాయి. ఉచిత బస్ అన్నారు, మహిళలకు ఉచిత బస్ వేసిరు కానీ అసలు బస్సే వస్తలేదు. బస్సులు ఇప్పుడు మా మహిళలంతా తిడుతున్నారు, స్టూడెంట్స్ అంతా తిడుతున్నారు, మాకు బస్సే వస్తలేదని. అట్లా కాంగ్రెస్ చేసినంత అబద్ధాలతోటి
మేము 2,000 ఇస్తాము ఆడబిడ్డలకు, మేము తులం బంగారం ఇస్తాము, మేము ఆడబిడ్డలకు స్కూటీలు ఇప్పిస్తాము. మనం ఇవన్నీ మాయమాటలు చెప్పి అబద్ధాలు చేసి గుళ్ళాల ప్రాంసర్ నోట్ రాపించి గెలిచిరాళ్ళు. ఎన్ని దినాలు ఉంటావు అబద్ధాలు ఆడి? మీడియా మిత్రులకందరికీ నమస్కారం. జరిగిన 2 సంవత్సరాల వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ ఎన్నో మాటలు అబద్ధాలు 420 హామీలు 6 గ్యారంటీలు ఇచ్చారు. కానీ ఇప్పటివరకు ఏ ఒక్కటి గిట ఆ ఫ్రీ బస్ ఒక్కటి తప్ప వేరేది ఏమి చేయలేకపోయారు. ఆ ఫ్రీ బస్సు గిట మా మాజీ మంత్రి వారు ఇప్పుడు చెప్పినట్టుగా పొద్దుగల నుంచి పొద్దుగా రోజుకో గంటకో బస్సు వచ్చే అప్పుడు ఇప్పుడు రోజుకొక బస్సు వచ్చి వాళ్ళని కొట్లాట పెడుతుండు రేవంత్ రెడ్డి. అంతేకాకుండా మా ఆడపడుచులు ఎంతో మంది ఈ జరిగిన 2 సంవత్సరాలు తులం బంగారం ఇస్తాడు, స్కూటీ ఇస్తాడు, గృహాలకు 2,500 ఇస్తాడు. అందరికీ నమస్కారాలు. నేను 9వ వార్డు నుంచి నిలబడుతున్నాను కౌన్సిలర్ గా. నా పేరు రజిత. ఈ గ్రామానికి ఏ సమస్య ఉన్నా నేను అండగా నిలబడతానని చెప్తున్నాను.